హాయ్ అండి అందరికీ. మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. అక్కడికి ఎలా వెళ్ళామో, వెళ్ళాక రూమ్స్ ఎలా తీసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే ఆల్విన్ కాలనీ బస్ స్టాప్‌కైతే వచ్చాము. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వగానే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. సికింద్రాబాద్ బస్ అయితే ఎక్కామండి. మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5:00కి. హాఫ్ అన్ అవర్ అయితే రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేశాము. మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండడమే మంచిది. లేట్‌గా వచ్చి ఉరుకులు పరుగులు కంటే. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. మాది సెకండ్ క్లాస్ ఏసీ స్లీపర్ అనమాట. ఇలా ఏసీ దాంట్లో రావడం మేము సెకండ్ టైం. ట్రైన్ టికెట్స్ మేము 3 మంత్స్ బ్యాకే బుక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ నేను రైల్వే స్టేషన్‌లోనే లేస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం టికెట్స్ అన్నీ 3 మంత్స్ బ్యాక్ అయితే బుక్ చేసుకున్నాము. తిరుపతికి మనం వెళ్ళాలనుకుంటే కుదరదు. స్వామి మనల్ని చూడాలనుకుంటేనే మనం తిరుపతికి వెళ్తాము. మళ్ళీ ఒక 3 అవర్స్ తర్వాత డిన్నర్ చేసాము. వెజ్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము. తర్వాత పడుకున్నాం. ఏసీ స్లీపర్ కాబట్టి ఫుల్‌గా నిద్ర పట్టింది. మార్నింగ్ 6 కల్లా తిరుపతికైతే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ ఎగ్జిట్ దగ్గర తిరుపతికి వెళ్ళడానికి మనకు బస్ టికెట్స్ అయితే ఇస్తుంటారు. ఆ టికెట్స్ పర్ హెడ్ 90 రూపీస్ అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆ టికెట్ చూపిస్తే సరిపోతుంది. ఈసారి మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళలేదండి. బస్సులో అయితే వెళ్ళాము. మనల్ని బస్ ఆపిన చోటు నుండి స్ట్రైట్‌గా పైకి వెళ్ళి రైట్ కిందకి దిగితే అక్కడ టికెట్స్ ఇస్తుంటారు. రూమ్ కావాలనుకునే వాళ్ళకి. అవి ఆఫ్‌లైన్ టికెట్స్ అనమాట. మేము తెలియక అక్కడికి వెళ్ళాము. మేము రూమ్ కూడా ముందే బుక్ చేసాము. మ్యారేజ్ కాని వాళ్ళకి, సింగిల్స్‌కి అయితే రూమ్ ఇవ్వరు. ఆధార్ కార్డ్ తీసుకొని క్యూలో నిలబడాలి దీనికోసము. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే రైట్‌కి వెళ్ళాలి. అక్కడ మనం బుక్ చేసుకున్న జిరాక్స్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. మనకి 15 మినిట్స్ తర్వాత అయితే రూమ్ ఎక్కడ అనేది మెసేజ్ వస్తుంది. అక్కడ ఒక వ్యక్తి అయితే రూమ్ చూపించడానికి 200 అడిగాడు. 1 కిలోమీటర్ అయితే ఉంది. మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్ళాము. మాకు శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్‌లో అయితే రూమ్ ఇచ్చారు. మాకు ఇచ్చిన రూమ్ అయితే 100 రూపీస్ అనమాట. అడ్వాన్స్‌కి 500 కట్టాము. మనము రూమ్ వెకేట్ చేసేటప్పుడు అడ్వాన్స్ మనీ అయితే రిటర్న్ వస్తుంది. రూమ్ దగ్గరకైతే వచ్చాము. రూమ్ చాలా బాగుంది అండ్ నీట్‌గా కూడా ఉంది. మనకు 2 బెడ్స్ ఉంటాయి. లగేజ్ పెట్టుకోవడానికి సెల్ఫ్‌లు ఇచ్చారు. వెస్టర్న్ వెన్ బాత్రూమ్ అయితే ఉంది అండ్ హాట్ వాటర్ కోసం అయితే మనకి గీజర్ కూడా పెట్టారు. వాటర్ కోసం ఒక మగ్ అండ్ 2 డస్ట్‌బిన్స్ అయితే పెట్టారు. మిర్రర్ కూడా పెట్టారు. ఎవరైనా ల్యాప్‌టాప్ వర్క్ చేసుకునే వాళ్ళకు టేబుల్ అండ్ 2 చైర్స్ అయితే పెట్టారు. ఇంకా మేము కాసేపు ఫ్రెష్ అయ్యి తర్వాత టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము. టిఫిన్ అయిన తర్వాత కళ్యాణకట్టకైతే వెళ్ళాము. నేను 3 కత్తెరలైతే ఇచ్చాను. మా ఆయన తలనీలాలిచ్చాడు. తర్వాత పుష్కరిణికి వెళ్ళి అక్కడ నీళ్ళల్లో మునిగి మళ్ళీ రూమ్‌కొచ్చి స్నానం చేసి రెడీ అయితే అయ్యాము. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే వారాహస్వామి టెంపుల్ అనమాట. ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటేనే మన కోరికలు నెరవేరుతాయని అంటుంటారు. ఇంకా ఇక్కడైతే రూమ్‌కి వచ్చి రెడీ అవుతున్నాము. ఇంకా ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ అయితే అమెజాన్‌లో తీసుకున్నాను. 3 పీస్ సెట్ అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ వరాహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము దర్శించుకోవడానికి. మా దర్శనం అయితే త్వరగా అయిపోయిందండి. తర్వాత మేము తినడానికి వెంగమాంబ అన్నప్రసాద సత్రానికైతే వెళ్తున్నాము. ఇక్కడ క్యూ అయితే చాలా ఉంది. పర్లేదు త్వరగానే అయిపోయింది. ఇక్కడ 3 పూటల భోజనం అనేది పెడతారు. 8:30 టు 10:30 వరకు మనకి టిఫిన్ పెడతారు. 11:30 నుంచి 4 వరకు లంచ్ అనేది పెడతారు. 6-11 మనకి డిన్నర్ అనేది పెడతారండి. ఇంకా ఇక్కడ మేము ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే వచ్చాము. మనకిక్కడ స్వీట్ అండ్ క్యాబేజీ ఫ్రై అండ్ పల్లీ చట్నీ, రైస్, సాంబార్, మిరియాల రసం అయితే పెట్టారు. చివరిగా మజ్జిగతో అయితే కంప్లీట్ చేశాను. మనకి ఎంత కావాలంటే అంత పెడతారండి. ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి వడ అనేది పెట్టారండి. దీని పేరు నాకైతే ఐడియా లేదు. సో, ఇదైతే బావుంది టేస్టు. నేను మా ఆయన అయితే ఫుల్‌గా తిన్నామనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.
ఇప్పటికి ఇదే ప్లేస్‌లో 4, 5 టైమ్స్ అయితే తిరిగాము. ఇప్పుడు చెప్పుల కోసం వెళ్తున్నాము. ఎంట్రీ దగ్గర వదిలాము. ఇప్పుడు ఎగ్జిట్ అనేది ఇంకో వైపు ఉంది. సో, ఇప్పుడైతే చెప్పుల కోసం వెళ్తున్నాము. అలా వస్తుంటే నాకు దారిలో గాజులైతే కనపడ్డాయి. ఏది తీసుకున్నా గానీ ₹50 అన్నారు. సో, నేను ఈ గాజులు తీసుకొని కొంచెం జ్యూస్ అయితే తీసుకున్నాను. మాజా అనేది. రూమ్‌కి వెళ్ళిపోతున్నాము. రూమ్‌లో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ దర్శనానికైతే వెళ్తున్నాము. దర్శనం టికెట్స్ కూడా మేము 3 మంత్స్ బ్యాకే తీసుకున్నాము. మాది సర్వదర్శనం టికెట్ అనమాట. ₹300 పర్ హెడ్. ఇంకా ఇక్కడ చూపిస్తున్నవైతే వెండివనమాట. మనము హుండీలోకి మనీ వేస్తాం కదా! దాని బదులుగా మనకేవైనా కోరికలు ఉంటాయి కదా! లైక్ కారు కొనుక్కోవాలంటే మనకు కారు బొమ్మ, పిల్లలు పుట్టాలంటే పిల్లల బొమ్మ, అలా ఆ బొమ్మలు మనం హుండీలోకి వేయాలనమాట. ఇంకా మా దర్శనం అయితే 2 అవర్స్‌లోనే కంప్లీట్ అయ్యింది. తర్వాత లడ్డూలు తీసుకొనైతే వెళ్తున్నాము. తర్వాత కొంచెం అక్కడక్కడైతే ఫోటోలు, వీడియోలు తీసుకొని తర్వాత భోజనం చేసేసి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.